ప్లాస్టిక్ అనే భూతాన్ని తరిమికొడదాం, మానవాళ్ళని కాపాడదాం అనే నేపథ్యంలో అయితే ఈరోజు నో ప్లాస్టిక్ బ్యాగ్ డే పురస్కరించుకొని ఈ సమతా డిగ్రీ కాలేజ్లో ఈ అవేర్నెస్ కార్యక్రమం స్టూడెంట్స్ చేత చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ అనేది 500 సంవత్సరాలు పైబడి భూమిలో ఉంటుంది. దానివల్ల మానవ జాతికే కాకుండా పశుపక్షాదులు కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం, ప్లాస్టిక్ ప్లేస్లో క్లాత్ బ్యాగ్స్నే వాడదాం అని చెప్పి ఈ అవేర్నెస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే మనతో పాటు ఈ సమతా కాలేజ్ యాజమాన్యం ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ నో ప్లాస్టిక్ డే పురస్కరించుకొని? సార్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు వరల్డ్ వైడ్గా నో ప్లాస్టిక్ డే అనేది వీ హ్యావ్ అబ్జర్వింగ్, అండ్ ఈ తాలూకా ఇంపార్టెన్స్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ గ్రీన్ క్లైమేట్ టీమ్ అండ్ అలాంగ్ విత్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొలాబరేషన్ తోటి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. వై? బికాస్ ఇప్పుడున్న జనరేషన్కి ఈ ప్లాస్టిక్ అనేది వాళ్ళకి చాలా ఈజీ యూజ్, అది జోబులో పెట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కావాలంటే తీసి వాడేసుకోవచ్చు. కానీ అది వాడడం అయిపోయిన తర్వాత అది ఎంత హానికరం అనే విషయం అవేర్నెస్ అనేది ఇవాళ ఈ రెండు టీమ్స్ ద్వారాగా వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అన్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. So I would like to thank once again Green Team and AP Pollution Control Board for giving us opportunity to create awareness on this No Plastic Bags Day. Thank you. ఈ నేపథ్యం ఈ గ్రీన్ క్లైమేట్ టీం ఎన్నో సంవత్సరాలుగా దీని మీద పోరాటం అయితే చేస్తున్నారు, అందరికీ అవేర్నెస్ రావాలని చేస్తున్నారు. అయితే గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపకులు రత్నం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నో ప్లాస్టిక్ డే పురస్కరించుకొని ఏం చెప్తారు? ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా 2009 నుంచి ఈ నో ప్లాస్టిక్ బ్యాగ్స్ డే అన్నది చేయాలనే ఆలోచనతో యూరోప్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈరోజు 127 దేశాలలో చేస్తున్నారు. ఏదైతే ఈ ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నాయో ఇవి మట్టిలో అలాగా కరుగుతూ పోతూ ఉండగా అది మన శరీరంలోకి వచ్చేస్తుంది. మన ఫుడ్ చైన్లోకి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. దానివల్ల చాలామంది చాలా రకాల రోగాలకు గురవుతున్నారు, ప్రధానంగా క్యాన్సర్కి గురవుతున్నారు. కాబట్టి ఈ నో ప్లాస్టిక్ బ్యాగ్స్ డే అనేది పెట్టడం జరిగింది. అలాగే మన దేశంలో అయితే ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. మనమంతా కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ 16 రకాల ప్లాస్టిక్ వినియోగించుకోకూడదు. ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ స్ట్రాలు, ప్లాస్టిక్తో ఉన్న చాలా రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపాలని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు, పీసీబీ వాళ్ళ సహకారంతో మనకి ఇచ్చిన ఈ గుడ్డ సంచుల్ని అందరికీ మనం పంపిణీ చేస్తున్నాము. ఏదైతే ఈరోజు కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు సిటీలో చాలామందికి ఈ క్లాత్ బ్యాగ్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సహిస్తోంది. కాబట్టి మనం అంతా కూడా ఈ క్లాత్ బ్యాగులను వినియోగించాలని, ప్లాస్టిక్ కవర్లను వాడొద్దు అని చెప్పి మేమైతే కోరుతున్నాం. అదే మనతో పాటు ఈ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ కోసం ఏం చెప్తారు? ఒక ప్లాస్టిక్ ముక్క భూమిలో కరగాలంటే దాదాపు 500 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల మనుషులకే కాకుండా వన్యప్రాణులకి, వాటర్కి, అన్నిటికీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ని వాడకుండా క్లాత్ బ్యాగ్స్ కానీ లైక్ భూమిలో బేగా కలిసిపోయే పదార్థాలు వాడడం వల్ల మన ఫ్యూచర్ వాళ్ళకి కూడా మనం ఒక సందేశం ఇవ్వగలుగుతాము. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ప్లాస్టిక్ వాడడం తగ్గిస్తే అందరికీ మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది ఒక చాలా ద్రవమైన పదార్థం కాబట్టి అది చాలా డేంజర్. సో దానివల్ల పశుపక్షాలకి, జీవరాశులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ప్లాస్టిక్ వాడడం తగ్గించి ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ని వాడదాం. అదే ప్రధానంగా ఇది చాలా అనారోగ్యానికి కారకం అవుతుంది. అందులోనూ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ క్యాన్సర్కి ఇది కారకం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేయడమే మంచిదని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? అయితే ప్రధానంగా ఈ క్యాన్సర్కి అలాగే అనేక రోగాలకి కారణమవుతున్న ఈ ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం, ఆ ప్లేస్లో మనం ఈ గుడ్డ సంచులు వాడదాం. ఇలా ఈ నేపథ్యంలో అనేక మందికి ఇది అవేర్నెస్ తెద్దాం, తెలియని వాళ్ళందరికీ తెలియజేద్దాం అని చెప్పి గ్రీన్ క్లైమేట్ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అయితే ప్రతి ఒక్కరు దీన్ని పాటించి మన పర్యావరణాన్ని మనమే రక్షించుకునే విధంగా అందరూ పాటించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.